స్త్రీలకు నెలసరి వచ్చిన తర్వాత 4వ రోజు స్నానం చేసుకొని శుద్ధి అవుతారు. 5వ రోజు నుంచి పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే కొంతమంది స్త్రీలలో దీనికి భిన్నంగా ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి అనారోగ్యం కారణంగా ఈ బ్లీడింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి మెనోపాజ్ దశ చేరుకున్న తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటువంటివి, ఈ విధమైనటువంటి బ్లీడింగు అడపాదడప రావడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి స్త్రీలు చాలా మదన పడుతూ ఉంటారు. మరి మేమసలు దీపారాధన, పూజా కార్యక్రమాలలో పాల్గొనవచ్చా లేదా? ఇది మైలనేనా? అని బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో శాస్త్రం ఏం చెప్తోంది? రోగేణ యద్రజః స్త్రీణాం అన్వహంతు ప్రవర్తతే న అశుచిః సా తతస్తేన తత్సాద్వై కారికం మలం అని ధర్మశాస్త్రం చెప్తుంది. అర్థమేంటి? అనారోగ్యం వలన కొందరు స్త్రీలకు రజస్సు కలుగుచున్నచో అది అనారోగ్యం కారణంగా ఏర్పడింది కనుక అది ఎంత మాత్రము మైల కాదు అని దీని భావం. కనుక ఇలా ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ అయ్యేటువంటి వాళ్ళకి అనారోగ్యం చేత గానీ, లేదా మెనోపాజ్ దశ చేత గానీ, ఈ విధమైనటువంటివి జరిగితే కనుక వాళ్ళు అనవసరమైనటువంటి ఆందోళనకు గురి కాకుండా ఇది మైల అని మాత్రం భావించకండి. మీరు నిత్య దీపారాధన, దేవతా పూజలలో చక్కగా పాల్గొనవచ్చు.